హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్ తోటి నేను మేము ముందుకు వచ్చానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. టమోటాలు అనేవి మనం ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. అలా తెచ్చుకున్నప్పుడు మనం టమోటాలను అయితే ఫస్ట్ వచ్చరికి కొంచెం పండినవి, కొంచెం దూరగా ఉండేటివి అలా తెచ్చుకున్నామంటే టమోటాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. అంతేకాకుండా మనం టమోటాలు అనేవి తెచ్చుకున్న తర్వాత మనమైతే ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టాం కదండి, బయటే పెడతాం కదండి. అలాంటప్పుడు టమోటాలు అనేవి తెచ్చుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాత మనం ఒక బట్టతోటి అయితే తుడిచేసుకోవాలండి. అలా తుడిచేసుకున్న తర్వాత టమోటాలు అనేవి ఎక్కువ రోజులు రావాలి, ఫ్రెష్గా ఉండాలి, టమోటాలు అనేవి కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మనం టమోటాలకైతే వంట నూనె ఉంటుంది కదండి, మనం వంటల్లో వాడతాం కదా, ఆ నూనె అయితే టమోటాలు మొత్తానికైతే అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకొని పెట్టుకున్నాము అంటే టమోటాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. మనం బయట పెట్టుకుంటాం కాబట్టి త్వరగా కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నాము అని అంటే టమోటాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా బయట పెట్టుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. టమోటాలు అనేవి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదండి, అది మంచిది కాదండి. అందుకోసమనే మనం ఇలా ఈ టిప్స్ తోటి బయట పెట్టుకున్నాము అని అంటే ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఉంటాయండి. టమోటాలు అనేవి ఫ్రంట్ పార్ట్ చూసారు కదండి, ఆ పార్ట్లో నుంచేనండి మనకి రసంలాగా కారేసి మనకి టమోటాలు అనేవి కుళ్ళిపోతాయండి. మనమైతే ఇలా మనం ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ అనేది అప్లై చేసుకున్నామనంటే అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా ఫ్రంట్ పార్ట్లో టేప్ ఉంటుంది కదండి, అది జస్ట్ కొంచెం ఆ ఫ్రంట్ పార్ట్లో కొంచెం అప్లై చేసి కొంచెం మనం కట్ చేసుకొని పెట్టుకున్నా కూడా ఆ పార్ట్లోకి గాలి అనేది పోతుందండి. ఆ గాలి అనేది పోకుండా మనం చేసుకోవాలండి. ఆ గాలి అనేది పోకుండా ఉంటే టమోటాలు అనేవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. అందుకోసమనేనండి మనం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాము అని అంటే టమోటాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఎన్ని టమోటాలు తెచ్చుకున్నా సరేనండి, మనం ఇలా అప్లై చేసుకొని పెట్టుకున్నాము, నీట్గా క్లీన్ చేసుకొని తుడిచేసుకొని ఇలా అప్లై చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరేనండి టమోటాలు అనేవి ఫ్రెష్గా ఉంటాయండి. గాలి అనేది ఫ్రంట్ పార్ట్లోకి గాలి అనేది పోవడం వల్ల టమోటాలు అనేవి కుళ్ళిపోతాయండి. అలా లేకుండా చూసుకుంటే టమోటాలు అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే టమోటా అనేది ప్యూరీ కావాలి అని అంటే మనం మిక్సీ అనేది పడతామండి. అలా మిక్సీ పట్టినప్పుడు మనకు రెండు పనులు అయిపోతాయండి. ఎందుకంటే మిక్సీ అనేది త్వరగానే అయిపోతుంది, కానీ ఆ మిక్సీ జార్ కడగడం అనేది కొంచెం ప్రాసెస్ కదండి. అలా లేకుండా మనం ఈజీగా టమాటా ప్యూరీని అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. ఏం లేదంటే మన దగ్గర పీల్ చేసేది ఉంటుంది కదా, దానికి గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలండి. ఇలా అయితే మనకు టమాటా గుజ్జు అనేది, టమాటా ప్యూరీ అనేది చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే వస్తుందండి. మనకి చూడండి ఆ తొక్కలు ఉంటాయి కదండి, టమాటా తొక్కలు అయితే మనం రసం అలా చేసుకున్నప్పుడు కూడా మనం ఇలా చేసేసుకొని అవి తొక్కలు ఉంటాయి కదండి, అవి పడేస్తాం కదండి. అలానే టమాటా తొక్కలు అనేవి మనకి పక్కకు వచ్చేస్తాయండి. ఇలా మనం చేసుకోవడం వల్ల, గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి తొక్కలు అనేవి సపరేట్గా వస్తాయి కాబట్టి అవి పక్కకైతే పడేయొచ్చండి. మనకి ప్యూరీ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే వచ్చరికి మనం రసంలో వాడుకోవచ్చు. అంతేకాకుండా మనం మసాలా బొరుగులు కలుపుకుంటాం కదండి, దాంట్లోకి అయితే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి, చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మనం ఫేస్ ప్యాక్ అలా వేసుకోవాలి అని అనుకుంటే టమాటా గుజ్జు అయితే ఇలా ఈజీగా అయితే మనం మిక్సీ పట్టేది లేకుండా ఇలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇదైతే. ఇప్పుడైతే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. స్పెట్స్ అండి, మనం స్పెట్స్ అనేవి డైలీ యూజ్ చేస్తాం కదండి. అలా డైలీ యూజ్ చేసినప్పుడు ఆ స్పెట్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అలా లేకుండా ఉంటే మసగ్గా కనిపించడం, సరిగా లేకపోవడం అలా ఉంటుందండి. అలా లేకుండా మనమైతే వంట చేసే వాళ్ళైతే మనం వంట రూమ్లోకి అయితే తీసుకెళ్తాం కాబట్టి మనకి చేతులతోటి ఏదంటే అది చేస్తుంటాం కాబట్టి అవి అయితే స్పెట్స్కి అయితే అంటుతాయండి. అంతేకాకుండా మనం బొట్టు అలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్పెట్స్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అంటే అక్కడైతే అంటుతుందండి. ఆ విధంగా మనకి జిడ్డు మురికి అనేది స్పెట్స్కి ఈజీగా అవుతుందండి. మనం జస్ట్ పక్కకు పెట్టినా సరేనండి, దుమ్ము ధూళి అనేది స్పెట్స్ మీద పడుతుంది కాబట్టి అలా కూడా మనకైతే మురికి అనేది అలా పడుతుందండి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం స్పెట్స్ని అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకొని
వాడుకున్నాము అని అంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇలా సింపుల్గా అయితే మనం స్పెట్స్ని అప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏం లేదండి, జస్ట్ వ్యాజ్లైన్ అనేది కొంచెం వేసుకున్నానంటే తర్వాత కొంచెం కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా వాడచ్చండి. ఆ పేస్ట్ని అయితే కొంచెంగా వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను స్పెట్స్కి అయితే డాట్స్గా పెట్టుకొని అప్లై చేస్తున్నాను. చూడండి, నీట్గా మొత్తంగా అయితే అప్లై చేస్తున్నానండి. మొత్తంగా అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ తోటి అయితే మనం నీట్గా అయితే స్పెట్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి స్పెట్స్ అయితే ఉంటున్నాయండి. మామూలుగా ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళైతే ఎక్కువ కంప్యూటర్ ముందు ఉంటారు కాబట్టి స్పెట్స్ అనేవి కామన్ అయిపోయిందండి. అలాంటప్పుడు మనం స్పెట్స్ పెట్టుకున్నప్పుడు వాటిని నీట్గా యూస్ చేసుకున్నాము అని అంటే బాగుంటుందండి. ఇలా మరకలుగా ఇలా ఉంటే మనం యూస్ చేసినా బాగోదు కదండి. అలా లేకుండా మనం నీట్గా ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకుంటున్నామంటే నీట్గా ఉంటుందండి. అంతేకాకుండా నెలకు ఒకసారి అయితే డీప్ క్లీన్ అయితే స్పెట్స్ని చేయాలండి. అలా నేనైతే ఒక వీడియో అయితే చేసినానండి. స్పెట్స్ను ఈ ఒక్క వీడియో చేశానండి. స్పెట్స్ ఎలా క్లీన్ చేయాలనేది నీట్గా చూపించానండి. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒక్కసారి ఆ వీడియో చూసారంటే నెలకు ఒకసారి ఆ విధంగా క్లీన్ చేసుకున్నారంటే అదైతే కొంచెం టైం పడుతుందండి. ఇదైతే సింపుల్ కాబట్టి వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, వీక్లీ థ్రైస్ అలా చేసేసుకోవచ్చండి. ఎక్కువగా మురికి ఉంది అని అనుకుంటే వీక్లీ థ్రైస్ అలా చేసుకుంటే సరిపోతుందండి. అలా అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆ లింక్. అదైతే నెలకు ఒకసారి అయితే అలా డీప్ క్లీన్ చేసుకున్నారంటే స్పెట్స్ అనేవి నీట్గా బాగుంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఆ వీడియో చెక్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లో వచ్చేసరికి కాఫీ పౌడర్ అయితే వేస్తున్నానండి. మీరు ఏ కాఫీ పౌడర్ అయినా వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే వేసుకుంటానండి. దాన్ని అయితే ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని అయితే మనం ఎక్కడ అప్లై చేస్తామంటే నోస్ పైన అప్లై చేస్తామండి. నోస్ పైన బ్లాక్ హెడ్స్ అనేవి ఉంటాయి కదండి, బ్లాక్ హెడ్స్ అనేవి పోవాలి అని అంటే ఇదైతే సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చండి. జస్ట్ మన దగ్గర కాఫీ పౌడర్ ఎలానో ఉంటుంది కదండి, దానికి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసేసుకొని మనం నోస్ పైన అప్లై చేసుకుంటే బ్లాక్ హెడ్స్ అనేవి పోతాయండి. వారానికి ఒకసారి అయితే ఒక ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత స్క్రబ్ చేసుకొని వాష్ చేసుకున్నారంటే బ్లాక్ హెడ్స్ అనేవి తగ్గిపోతాయండి. మీకు రిజల్ట్స్ కావాలి అని అంటే మీరు రెగ్యులర్గా చేశారు అని అంటే వీక్లీ వన్స్ చేశారంటే ఒక 1 మంత్లో అయితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. పట్టీలు అండి. మనం వెండి పట్టీలను అయితే తెచ్చుకుంటామండి. తెచ్చుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకుంటామండి. క్లీన్ చేసుకొని మనం ఎక్కడ పెట్టుకున్నా సరేనండి అవి నల్లగా అయిపోతాయండి. అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అని అంటే మనమైతే పట్టీలను అయితే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలంటే ఒక బాక్స్ ఉంటుంది కదండి, ఆ బాక్స్లో అయితే మనం టిష్యూ అనేది వేయాలండి. టిష్యూ పైన పట్టీలు అనేవి పెట్టుకుంటే గాలి అనేది తగలకుండా మంచి షైనీగా ఉంటాయండి, బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటాయండి. ఇందులోనే మనం వచ్చేసరికి చాక్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని అయితే గ్రేట్ చేసి వేయాలండి. అలా వేయడం వల్ల మంచి షైనీ తోటి బ్లాక్నెస్ అనేది లేకుండా ఉంటుందండి. ఎప్పుడైనా సరేనండి మనం పట్టీలు స్టోర్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం చాక్ పీస్ అనేది గ్రేట్ చేసి వేసామంటే బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని మనం గాలిపోకుండా మూత పెట్టుకున్నాము అని అంటే పట్టీలు అనేవి ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని నెలలు ఉన్నారండి ఇదే షైనింగ్ తోటి ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మనం వేరే విధంగా ఎలా స్టోర్ చేసుకున్నానండి అవి మనం ఎంత క్లీన్ చేసి పెట్టినా కూడా అవి నల్లగా అయిపోతాయండి. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఇలా బాక్స్లో అయితే మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే గాలి తగలకుండా మనకైతే పట్టీలు అనేవి బ్లాక్నెస్ అనేది రాకుండా షైనీగా మంచిగా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదండి, 1 గ్రామ్ గోల్డ్ అనేది కొద్ది రోజులకి షైనింగ్ అనేది పోతుందండి. మనం వాడుతుంటాం కదండి, వాడంగా ఆ షైనింగ్ అనేది పోతుందండి. మనం చిన్న పిల్లలకి అలా వెయ్యాలి ఇలాంటి గాజులు అని అంటే లోపలైతే రఫ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే గిరుగుపోతుందండి. అలా లేకుండా మంచి షైనీగా ఉండాలన్నా, మనకి గాజులు అనేవి మంచి షైనీగా ఉండాలన్నా, అలా గీరుకోకుండా ఉండాలన్నా వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఆ వ్యాజ్లైన్ అనేది లోపల పైన మొత్తంగా అప్లై చేసాము అని అంటే మనకు ఆ రఫ్నెస్ అనేది లేకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనకి షైనింగ్ అనేది ఆ బ్యాంగిల్స్కి ఉండే షైనింగ్ అనేది పోకుండా ఉంటుందండి, నీట్గా ఉంటుందండి. ఇలా అప్లై చేసుకొని పెట్టుకున్నాము అని అంటే
పెట్టుకున్నాము అని అంటే మనకి షైనీగా ఉంటుంది, బ్లాక్నెస్ అనేది లేకుండా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి, మీరు వెంటనే చూసేయచ్చండి. ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకైతే ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే వీడియోస్ చేస్తానండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ.